వరంగల్ దగ్గర వడ్డేపల్లి, కాజీపేట, హన్మకొండ, వడ్డేపల్లి గ్రామము. ఇక్కడ అమ్మవారు చాలా పేరు పొందిన అమ్మవారు. ఎట్లా అనుకుంటే అట్లా మీకు వరాలు ఇచ్చే తల్లి, వరాల ముత్యాలమ్మ తల్లి అంట. ఎంత బాగున్నదమ్మ చూడండి. నేను వచ్చిన ఇక్కడికి ఇల్లందు నుంచి నేను వచ్చి అమ్మకు స్నానం పోసి అలంకారం చేశాను. చూడండి ఎంత బాగుందమ్మ. అమ్మ నుంచి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకొని మీరు ఏది మొక్కితే అది తల్లి మీకు అట్ట వరాలు ఇచ్చే తల్లి, వరాల ముత్యాలమ్మ తల్లి. దర్శనం చేసుకోండి. అమ్మ దర్శనం చాలా ఇది వాళ్ళ అమ్మ పుట్టుకొస్తుంది లోపల అమ్మవారి దగ్గర. ఇది గుడి అండి. ఇది వడ్డేపల్లి అమ్మ ముత్యాలమ్మ. చూడండి శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం వడ్డేపల్లి. చాలా చక్కని తల్లి. ఎప్పటికీ రోజు నిత్యం అభిషేకాలు, నిత్య పూజలు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు జనాలు కూడా. చాలా బాగా జరుగుద్ది ఇక్కడ. శ్రావణం, ఆషాఢం అనేమి లేదు, ఎప్పటికీ చాలా బాగా చేస్తారు. ఇగో వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, తోటికోడళ్ళు. వీళ్ళు ఏరాళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళే ఈ గుడికి పూజకర్తలు. అంతేనా? అంతే కదా. వీరే పూజలు చేస్తూ ఉంటారు కదా ఎప్పటికీ. నిత్యం పూజలు చేస్తుంటారు వీళ్ళు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరు తోటికోడళ్ళు. అన్ని రోజు నైవేద్యాలు పెట్టడము, రోజు అమ్మకు స్నానాలు చేపించడము. ఇక్కడ బాగా చాలా బాగా జరుగుద్ది. వీళ్ళు కూడా వేరే క్యాస్ట్ కాదండి. ఇక్కడ విశ్వబ్రాహ్మిన్సే ఇక్కడ తల్లికి చేస్తూ ఉంటారు. బ్రహ్మంగారు ఆనాడు ఎట్లయితే చెప్పిండో పోషమ్మ తల్లి గురించి, ఇక్కడ ఈ వడ్డేపల్లిలో పోషమ్మ తల్లి అంత బాగా జరుగుతుంటుంది. అనుకున్న పనులు అయితే వరాలు ఇచ్చే వరాల ముత్యాలమ్మ తల్లి అట ఈమె. చాలా బాగా జరుగుద్దండి. మీరు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు జనాలు కూడా బాగా చూసుకుంటారు ఇక్కడ. దర్శనం చేసుకొని మీరు కూడా దర్శనానికి పాత్రలు అవ్వండి. మళ్ళీ మీరు కూడా రావాలి. మళ్ళీ ఒక్కసారి దర్శనం చేసుకోండి అమ్మను. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది తల్లికి. నేను వచ్చాను ఇక్కడికి. అమ్మ తల్లి మా ఆడపడుచు అనమాట. ఆమె ఆడపడుచు వాళ్ళ ఊరు. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను తల్లికి. నేను ఇంటికాడ ఉండైనా కూడా మా ఆడపడుచుకు చెప్తాను, కొబ్బరికాయ కొట్టమ్మ, అమ్మవారికి దండం పెట్టు అని చెప్తాను నేను. అలాగే నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. అమ్మగారు స్నానం చేయించి అలంకారం చేశాను. చూడండి స్వయంభూ అనమాట ముత్యాలమ్మ తల్లి. ఇక్కడ ఏదో తెచ్చిపెట్టిన విగ్రహం కాదు. అమ్మ రాయితోని, శిలాతోని వెలిసింది తల్లి. చక్కని తల్లి, శిలాతోనే ఉన్నది అమ్మ. చాలా బాగుంది. దర్శనం చేసుకోండి. అనుకున్న పనులుగా అవుతాయి. చాలా థ్యాంక్స్ అండి మీకు.